ప్రోటీన్ ఎక్కువ, కొవ్వు తక్కువ. హెల్తీ డైట్ కు సీ ఫుడ్ బెస్ట్ కాంబినేషన్. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో ఆక్వాకల్చర్ కు గేమ్ చేంజర్ గా మారిన ఆక్వా నార్త్ ఈస్ట్ సమ్మిట్. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన ఆక్వా ప్రొఫెషనల్స్ తో కీలకంగా మారిన ఈవెంట్. తెలంగాణ చేపను గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేస్తామన్న మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో హైలైట్ గా నిలిచిన మత్స్యశాఖ మంత్రి వ్యాఖ్యలు. రష్యాతో వాణిజ్య చర్చల్లో భారత్ కీలక డిమాండ్. 32 కొత్త సీ ఫుడ్ యూనిట్లకు తక్షణ అనుమతి ఇవ్వాలని రష్యాను కోరిన భారత్. ఇరు దేశాల మత్స్యకారులను విడుదల చేసిన భారత్ బంగ్లాదేశ్ ప్రభుత్వాలు. మానవతా దృక్పథంతో భారత్ బంగ్లా ప్రభుత్వాల కీలక నిర్ణయం. మోంతా తుఫాన్ ప్రభావంతో నిండు కుండలా మారిన ప్రకాశం జిల్లా చెరువులు. చేప పిల్లల విడుదల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, అస్సాం రాష్ట్రంలోని గౌహటిలో డిసెంబర్ 12న హోటల్ తాజ్ వివాంతా వేదికగా నిర్వహించిన ఆక్వా నార్త్ ఈస్ట్ సమ్మిట్ 2025 విజయవంతంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమైన ఈ సమ్మిట్ లో ఫిషరీ న్యూస్ సీఈఓ అండ్ ఫౌండర్ పి ఇందువర్ధన్ రెడ్డి చేసిన ప్రారంభ ప్రసంగం నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఆక్వాకల్చర్ భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఆక్వాకల్చర్ కు విస్తారమైన అవకాశాలున్నాయని, వాటిని సమర్థంగా వినియోగించుకుంటే ఈ ప్రాంతం దేశానికి కీలకమైన ఆక్వా హబ్ గా మారుతుందని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే ఈ సమ్మిట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ప్యానెల్ డిస్కషన్ ప్రాంతీయ ఆక్వా రంగానికి నిజమైన గేమ్ చేంజర్ గా నిలిచింది. ఈ సెషన్ కు డాక్టర్ డెప్తాను బొమ్మన్ చైర్మన్ గా వ్యవహరిస్తూ చర్చను స్పష్టమైన దిశలో ముందుకు నడిపించారు. పరిశ్రమల నుంచి వచ్చిన నిపుణులు కల్చర్, న్యూట్రిషన్, డిసీజ్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ అంశాలపై విలువైన సూచనలు, అనుభవాలను పంచుకున్నారు. వారి సహకారంతో కూడిన చర్చలు, గ్రౌండ్ లెవెల్ ఆలోచనలు ఈ సెషన్ ను మరింత ప్రభావవంతంగా మార్చాయి. ఈ సమ్మిట్ ను ఆక్వా డాక్టర్ సొల్యూషన్స్ నిర్వహించగా ఫిషరీ న్యూస్ కో ఆర్గనైజర్ అండ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఈ సమ్మిట్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా నార్త్ ఈస్ట్ ఎక్స్పో 2026 కోసం కర్టెన్ రైజర్ ను కూడా ఆవిష్కరించారు. ఇది భవిష్యత్ ఆక్వాకల్చర్ ను ఇన్నోవేషన్, ఆధునిక సాంకేతికతలు, కొత్త అవకాశాలను ప్రదర్శించనున్న వేదికగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న తెలంగాణలో 26,000 నీటి వనరులు ఉండటం మత్స్య ఉత్పత్తికి మంచి అవకాశమని తెలిపారు. ఇప్పటికే రిజర్వాయర్లు, చెరువుల్లో 122 కోట్లతో ఉచితంగా చేప పిల్లల వితరణ జరగటంతో చేపల ఉత్పత్తి వేగంగా పెరుగుతోందని అన్నారు. ఈ సంవత్సరం 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మత్స్య సంపద రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని తెస్తుందని చెప్పారు. తెలంగాణ చేపను ఒక బ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేస్తామని, 2047 నాటికి రాష్ట్ర మత్స్య రంగాన్ని దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడుతున్నాయని మరియు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్ రష్యాతో జరిగిన వాణిజ్య చర్చల్లో 32 కొత్త సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అనుమతిని వేగంగా ఇవ్వాలని ఇండియా కోరింది. ఇది ఆమోదం పొందితే భారత చేపలు, రొయ్యల ఎగుమతులు రష్యా మార్కెట్లో మరింత మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం భారత్ రష్యాకు $127 మిలియన్ విలువైన సీ ఫుడ్ ఎగుమతి చేస్తోంది. రష్యా భారత చేపలు, మాంస ఉత్పత్తుల దిగుమతి పెంచేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఈ అనుమతులు లక్షలాది మత్స్యకారులు, ప్రాసెసింగ్ యూనిట్లకు లాభం చేకూర్చనున్నాయి. ఈ సమావేశంలో రష్యా భారత్ తో కలిసి ట్రౌట్ మార్కెట్ అభివృద్ధికి టెక్నికల్ సహకారం, భవిష్యత్తులో జాయింట్ వెంచర్స్ చేపట్టే అంశంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. $7.5 బిలియన్ ఎగుమతులతో ముందుకు సాగుతున్న భారత్ కు రష్యా కీలకమైన కొత్త మార్కెట్ గా మారుతోంది. ఏలూరు జిల్లా కలిదిండి ప్రాంతంలో వనామీ రొయ్య సీడ్ దశలోనే వైరస్ కు గురై చనిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. చెరువులో వేసిన నెల రోజుల్లోపే చిన్న రొయ్యలు మృత్యువాత పడటంతో స్థానికంగా అమ్ముడుపోవటం తగ్గి రైతులు ఏలూరు, ఆకివీడు మార్కెట్స్ కు తీసుకెళ్లి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పీసీఆర్ పరీక్షలు చేయకుండానే సీడ్ ను విక్రయిస్తున్న ప్రైవేట్ హ్యాచరీలే ఈ నష్టాలకు కారణమని రైతుల ఆరోపణ. రొయ్య పిల్ల ధర 25 పైసల నుంచి 35 పైసలకు పెరగటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో హ్యాచరీలు పెరిగిపోతున్నాయని, నాణ్యమైన సీడ్ అందించేందుకు ప్రభుత్వం స్వయంగా హ్యాచరీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీడ్ వేసే ముందు చెరువు నీటి పరీక్షలు తప్పనిసరని మత్స్యశాఖ అధికారులు సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు ప్రాంతంలో భారీ బొచ్చ చేప లభ్యమైంది. గుంటవాడ జలాశయంలో చేపల వేటకు వెళ్లిన కుందుగూడ గిరిజనుల వలకు 22 కిలోల బరువున్న భారీ చేప చిక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీలేరు ప్రాంతంలో ఈ చేపను దోబీ చేపగా పిలుస్తారు. అరుదుగా మాత్రమే దొరికే ఈ భారీ చేపను స్థానిక రెస్టారెంట్ యజమాని 4,000కు కొనుగోలు చేశారు. ఇంత పెద్ద సైజులో దోబీ చేప దొరకటం ఈ ప్రాంతంలో చాలా అరుదని మత్స్యకారులు చెబుతున్నారు. యానాం ఫిష్ మార్కెట్ లో గోదావరి చేప మరోసారి సంచలనం సృష్టించింది. ఈసారి 10 కిలోల బరువున్న పండుగప్ప చేప వేలంపాటకు రావడంతో అక్కడ సందడి మరింత పెరిగింది. వేలం 15,000 వద్ద ప్రారంభమవగా బిడ్డింగ్ క్రమంగా తగ్గి ఆశ్చర్యకరంగా 7,400 వద్ద ముగిసింది. చివరికి ఒక మహిళ ముందుకు వచ్చి ఈ భారీ పండుగప్పను కొనుగోలు చేయటం మార్కెట్ లో చర్చనీయాంశమైంది. పెద్ద సైజుతో అరుదుగా దొరికే అవకాశంతో ఈ చేపను చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో చేరారు. గోదావరి ప్రాంతంలో పండుగప్పలు సహజంగా దొరికినప్పుడల్లా ఇలాంటి వేలం హీట్ ఎక్కువగానే కనిపిస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. అంతర్వేది పల్లెపాలెం ప్రాంతంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణ పనులను కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. హార్బర్ పురోగతి, జెట్టి నిర్మాణం, డ్రెడ్జింగ్ తీవ్రత, తీర రక్షణ గోడల ఏర్పాటుపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. మత్స్యకారుల జీవనోపాధి అభివృద్ధికి కీలకంగా మారే ఈ హార్బర్ అత్యంత ప్రాధాన్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థలకు స్పష్టం చేశారు. తీర ప్రాంత మత్స్యకారుల భద్రత, వేట సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు ఈ హార్బర్ పెద్ద మద్దతుగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. యానాం ఫిష్ మార్కెట్ లో గోదావరి ఇండియన్ సాల్మన్ ఫిష్ కోసం జరిగిన వేలం ఆకట్టుకుంది. 1.5 కిలోల బరువున్న లైవ్ సాల్మన్ చేప వేలం 5,000 నుంచి ప్రారంభం కాగా పోటీ కొద్దిగా తగ్గుతూ చివరికి ఒక మహిళ 1,400 రూపాయలకు దక్కించుకుంది. చేప బరువు, ఫ్రెష్నెస్, గోదావరి నది స్పెషల్ రుచి, ఈ కారణాల వల్లే సాల్మన్ వేలం ఎప్పుడూ మార్కెట్ లో హాట్ టాపిక్ అవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. యానాం మార్కెట్ లో ఈ అరుదైన సాల్మన్ ఫిష్ ఎంతో మందిని ఆకర్షించింది. భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్ 38 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను విడుదల చేయగా బంగ్లాదేశ్ ప్రభుత్వం 47 మంది భారత మత్స్యకారులను వారి పడవలతో సహా స్వదేశానికి పంపింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ పరస్పర మార్పిడిని మానవతా దృక్పథంతో మత్స్యకారుల జీవనాధారాన్ని కాపాడే చర్యగా విదేశాంగ శాఖ పేర్కొంది. సముద్రంలో దారి తప్పటం, సముద్ర సరిహద్దుల అవగాహన లేకపోవటం, ప్రతికూల వాతావరణం కారణంగా తరచూ మత్స్యకారులు ఇతర దేశాల తీరాలకు చేరిపోతూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఇరు దేశాలు సహకారంతో పనిచేయటం మత్స్యకారుల కుటుంబాలకు పెద్ద ఊరటను కలుగజేస్తోంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం సముద్ర తీరానికి భారీ తిమింగళం కళేబరం కొట్టుకొచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మత్స్యకారులు దీన్ని పులబొక్క సొర నీటి తిమింగళంగా పిలుస్తారు. సమాచారం అందుకున్న వెంటనే కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ కృష్ణంరాజు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిమింగళం సుమారు 2.5 టన్నుల బరువు, 7 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ అరుదైన సముద్రజీ ఒడ్డుకు చేరటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు తీరం వద్ద గుమ్మిగూడారు. సముద్ర ప్రవాహాలు, లోతైన ప్రాంతాల పర్యావరణ మార్పులు ఇలాంటి కారణాల వల్ల తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్ సముద్ర తీరానికి ఆలివ్ రిడ్లీ తాబేలు కళేబరం కొట్టుకు వచ్చి స్థానికులను కలిచివేసింది. తాబేళ్ల బరువు సుమారు 25 కిలోలు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా పునరుత్పత్తి కాలంలో ఈ తాబేళ్లు వేల కిలోమీటర్లు ప్రయాణించి తీరానికి చేరుతాయి. అయితే ఈ ప్రయాణంలో చేపల వేట వలలు, బోట్లు, ఇతర సామాగ్రి కారణంగా గాయపడి తీరంలో మృత్యువాత పడే సంఘటనలు పెరుగుతున్నాయి. పర్యావరణవేత్తలు ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమని, తీర ప్రాంతాల్లో నిషేధిత వలల వినియోగంపై కట్టడి అవసరమని సూచిస్తున్నారు. మోంతా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాలోని చెరువులు నిండిపోవడంతో ఇవి ఇప్పుడు చేప పిల్లల వితరణకు పర్ఫెక్ట్ గా అనుకూల పరిస్థితులకు వచ్చాయి. చెరువుల్లో చేప పిల్లలు వదిలితే మత్స్యకార సొసైటీలకు భారీ ప్రయోజనం దక్కుతుందని రైతులు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దర్శి ఫిష్ సీడ్ సెంటర్ గత ఏడాది 6.5 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసింది. ఈ సీడ్ ను ఇప్పుడు PMMSY కింద 40% సబ్సిడీపై సొసైటీలకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల అనుమతి వచ్చిన వెంటనే చెరువుల్లో చేప పిల్లల వితరణ ప్రారంభం కానుంది. అదే సమయంలో సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారుల కోసం ప్రభుత్వం మరిన్ని రాయితీలు సిద్ధం చేస్తోంది. SC, STలకు 60%, BCలకు 40% సబ్సిడీపై వలలు, బోట్లు, వేట సామాగ్రి ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.